యువర్ థింకింగ్ రైట్, ఇట్స్ రియల్లీ డిఫరెంట్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఏరా శ్రీకాంత్ అలా కూర్చున్నావు, ఇంటి మీ ఆవిడ కొట్టింది ఏంటి? అదేం లేదురా, చుట్టుపక్కల చూస్తుంటే చిరాగ్గా ఉంది. చుట్టూ అంతా బాగానే సర్దా కదా ఫ్రేమ్స్. ఏంటి ఇంకా తగ్గలేదా? టాబ్లెట్లు వాడుతున్నాడు. చుట్టూ అంటే సొసైటీలోనా? ఏమైందిరా? ఏమైందంటావేట్రా, నిన్నటికి నిన్న 7 years పాపని రేప్ చేసి ముక్కలకు వచ్చి డ్రమ్లో పెట్టాడంట. మొగుడేమో పెళ్ళాన్ని కుక్కర్లో పెడుతున్నాడంట, పెళ్ళమేమో మొగుడిని టైల్స్ కింద పెడుతుందంట. టైల్స్లో పెట్టిందా? రిలేషన్స్ అని పూర్తిగా దిగజారిపోయారా. మంచితనం, మానవత్వం, నీతి, సర్లే సర్దుకుపోదాం ఇలాంటివి ఏమీ లేవు. అందుకే పెళ్ళిళ్ళన్నీ పెటాకులు అయిపోతున్నాయి. అది కరెక్టే. లేడీస్కి ఉండే సహజ గుణాలన్నీ అంటే అంటే ఏముంది, సర్దుకుపోవడం, సహనం, ఓర్పు, ఇవన్నీ మగాళ్ళకి వచ్చి వచ్చాయి. ప్రపంచం మొత్తం పూర్తిగా జంబలగడ పంబ అయిందిరా. ఇది కరెక్టరా. ఇవన్నీ పక్కన పెడితే హెల్త్, దానికి ఏమైందిరా? అది మరీ ఘోరం. ఎవడు ఎప్పుడు ఎందుకు పోతున్నాడో తెలియడం లేదు, తప్పని రాలిపోతున్నారు అంతే. ఫేవర్ వచ్చి హాస్పిటల్కి వెళ్దామంటే మెడికల్ మాఫియా, మనమేమో ఫినాన్షియల్లీ వీక్. ఇది కరెక్టే. చుట్టుపక్కల చూస్తుంటారా, డ్రైనేజ్ పక్కన ఇల్లు కట్టుకొని సెంటు కొట్టుకొని పడుకున్నట్టు ఉంది. అది డ్రైనేజ్ పంపు పోదు, ఈ సెంటు వాసన రాదు. బా ఏం చెప్పావురా, మెయిన్ ఈ 3-4 సంవత్సరాల నుంచి బాగా ఎక్కువైపోయారా. కరోనా తర్వాత బాడీతో పాటు బ్రెయిన్ కూడా ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిందిరా. చిన్న చిన్న వాటికి కూడా బాగా వైలెంట్ రిజల్ట్స్ వస్తున్నాయిరా శ్రీకాంత్.